వేలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. వీరిలో ఉద్యోగాలు చేస్తున్నవారు, టెక్ నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులు ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తున్న తరుణంలో అక్కడున్న భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇరాన్ సైన్యం, అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఎయిర్పోర్ట్లు, హోటళ్లపైన డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తుండటంతో దుబాయ్, అబుదాబి, దోహా సహా గల్ఫ్ దేశాల్లోని చాలా ఎయిర్పోర్ట్లను మూసివేశారు. 1000కి పైగా విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. దీంతో ప్రతిరోజు సగటున 40,000 మంది ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ముందుగా తీసుకెళ్లిన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ దీనిపై భారత విదేశాంగ శాఖకు వివరణాత్మక నివేదిక ఇచ్చారు. 24 గంటల హెల్ప్ లైన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విమాన మార్గాలను తిరిగి తెరిచిన వెంటనే భారతీయ పౌరులను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడానికి ప్రత్యేక ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ చేపట్టాలని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంపై దృష్టి సారించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, తప్పకుండా ప్రవాస భారతీయులకు ప్రభుత్వం మద్దతును అందిస్తుందని అన్నారు. సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.